అగ్రతారలంతా ఒకే వేదికపై కనిపిస్తే అందాల భామలంతా ఎర్ర తివాచీపై అలా అలా నడిచొస్తుంటే దక్షిణ భారతం నుంచి ఉత్తర భారతంలోని నటీనటులంతా ఒకేసారి ఒకే స్టేజ్ పై తళుక్కుమంటే మ్యూజిక్ డైరెక్టర్లు డాన్సర్లతో మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే చాలా థ్రిల్గా ఉంది కదా. ఇప్పుడు అలాంటి థ్రిల్ని టీవీ9 ఎక్స్క్లూజివ్గా అందించబోతోంది. మరికొన్ని గంటల్లోనే ఫిల్మ్ ఫేర్ని తలదన్నేలా అవార్డుల పండగ సాగర తీరం వేదికగా వావ్ అనేలా జరగబోతోంది. వైజాగ్ పోర్ట్ స్టేడియం వేదికగా టీఎస్ఆర్ టీవీ9 జాతీయ ఫిల్మ్ అవార్డుల సందడి అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతోంది. తరలి వచ్చే ప్రేక్షకుల నడుమ ఫిల్మ్ ఫంక్షన్ జరగబోతోంది. ఇందుకు టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, శాండల్వుడ్తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా వైజాగ్లో హంగామా చేయబోతున్నారు. అదరేతి డాన్స్లతో అదరగొట్టే పర్ఫార్మెన్స్తో ఫంక్షన్ని హోరెత్తించేందుకు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అవార్డుల ఫంక్షన్ అంటే ఇండోర్ స్టేడియంలో 1000-2000 మంది మధ్య వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ టీఎస్ఆర్ టీవీ9 అవార్డు వేడుక ఓపెన్ గ్రౌండ్లో జరగబోతోంది. సుమారు 60,000 మంది ప్రేక్షకులు కూర్చుని ఎంజాయ్ చేసేలా భారీగా ఏర్పాట్లు చేశారు. విశాఖలో జరగబోతున్న అవార్డుల ఫంక్షన్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న టీఎస్ఆర్తో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. 2017 and 2018 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ టీఎస్ఆర్ టీవీ9 సంయుక్తంగా ఇస్తున్న నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్కి సాగర తీరం విశాఖ పోర్ట్ స్టేడియం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది. ననదదాన్ కళాబంధు సుబ్రహ్మరెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సుబ్రహ్మరెడ్డి గారు, కళకి కళాకారులకి ప్రోత్సాహం చాలా అవసరం. అవార్డ్స్ అదొక ఫామ్ ఇవ్వడానికి. సో మీకు ఎలా అనిపిస్తుంది? కళాకారులని ప్రోత్సహించడం సమాజం యొక్క విద్యుత్ ధర్మం. అందులో మరొక విశేషం ఏమిటంటే, ఈ అవార్డులు అనేది ఇచ్చినప్పుడు పలానా కళాకారుడికి నువ్వు బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ రైటర్, బెస్ట్ డైరెక్టర్ అని చెప్పి వాళ్ళకి మనం ఒక మంచి అభినందన తెలియజేసినట్టు. అందులో 2 రకాలు. ప్రభుత్వం మామూలుగా ఏం చేస్తుందంటే ఒక కమిటీ పెట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇక్కడ అలా కాదు. టీవీ9 ద్వారా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సేకరించి క్రోడీకరించి ఒక జ్యూరీ కమిటీ వాళ్ళ ప్రజల యొక్క అభిప్రాయాన్ని చూసి ఫైనల్ చేసి అనౌన్స్ చేసినటువంటి అవార్డ్స్ ఇది. అంటే ఇది ప్రజా అవార్డ్స్, యాక్చువల్ అంటే ప్రజల అభిప్రాయం అవార్డ్స్. సో ప్రజల యొక్క అభిప్రాయాన్ని చూసుకుని వాళ్ళు మెచ్చుకునే వాళ్ళ ఫ్యాన్స్ ప్రకారం ఇస్తున్న అవార్డ్స్. జనం మెచ్చే అవార్డ్స్ అంటారు. వెల్ సార్, మీరు ఒకప్పుడు అవార్డ్స్ తీసుకున్నారు, ఒకప్పుడు అవార్డ్స్ కమిటీలో మీరు మెంబర్గా ఉన్నారు, ఇప్పుడు మీ పేరిటే అవార్డ్స్ ఇస్తున్నారు. ఈ ఎదగడం మాట ఎలా ఉన్నా ఖర్చుతో కూడిన వ్యవహారం. సో వాట్ డు యూ సే సార్? ఈ 40 సంవత్సరాల నుండి ఎదుటి మనిషిని ప్రోత్సహించడం, ఉత్సాహపరచడం, అభినందించడం నాకు ఒక హాబీ. నేను అవార్డు ఎప్పుడు తీసుకోలేదు, నేను సత్కరించడం తీసుకోను, నేను ఏ అవార్డు తీసుకోను. అందరికీ దాన ధర్మం చేసినట్టుగా అందరికీ కూడా వాళ్ళ అభినందనలు తెలియజేస్తూ ఉంటాను. వాళ్ళ ఆనందమే నాకు ఆనంద శక్తిని నేను అభిప్రాయపడే వ్యక్తి. ఒకప్పుడు నేను నేషనల్ ఫిల్మ్ జ్యూరీ చైర్మన్గా 2 సార్లు ఉన్నాను. మరి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ చైర్మన్గా ఉన్నాను కూడా అందరినీ ప్రోత్సహించాం, కానీ నాకు సొంతానికి తీసుకుంది ఏం లేదు. ఇకపోతే ఇప్పుడు టీవీ9 టీఎస్ఆర్ నా పేరున ప్లస్ టీవీ9 అంత ఫేమస్ టీవీ ఛానల్, ఈ 2 పేరుని కలిపి ఈరోజు ఎక్కడ చూసినా ఈ అవార్డుల గురించి. మరొక విశేషం ఏమిటంటే, విశాఖపట్నంలో ఇంత రంగవైభవంగా ఈ ఏర్పాటు చేసినా టీవీ9 ద్వారా ఇది మొత్తం ప్రపంచం అంతా తెలుగు ప్రజలందరూ కూడా చూసి ఎంతో ఆనందిస్తున్నారు. ఈరోజు లైవ్ ప్రోగ్రామ్ వరల్డ్ వైడ్ చూపించబోతుంది టీవీ9. తక్కిన ఛానల్స్ కూడా చూపిస్తారు, బట్ టీవీ9 ఎక్కువగా చూపిస్తారు. ఇది చూపించి అందరికీ అయ్యో మనం విశాఖపట్నంలో వెళ్ళగలేకపోయినా మనం ఇంట్లో కూర్చుని హాయిగా ఆ కార్యక్రమం చూస్తున్నాము, ఆనందిస్తున్నాము. మరొకటి ఏమిటంటే విశేషం, ఈరోజు మామూలుగా ఫిల్మ్ అవార్డ్స్ అనేది ఫిల్మ్ ఫేర్ చాలా ఫేమస్, ముందు నుంచి కూడా చాలా పాపులర్ ఫిల్మ్ అవార్డ్స్. తర్వాత కొన్ని అవార్డ్స్ చాలా వచ్చినాయి, ఛానల్స్ అవార్డు, ఐఫా అవార్డ్స్ అన్నీ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ఒక 500 మంది 1000 మంది ఆడియన్స్లో అవార్డ్స్ ఇస్తున్నారు. మనం 75,000 మంది సమక్షంలో ఓపెన్ గ్రౌండ్స్లో ఈ విధంగా ఇవ్వడం ఇంతవరకు చరిత్రలో విశేషం, ఎక్కడ జరగలేదు. అది నా కోరిక, ఎక్కడ చేయని విధంగా చేయాలని చెప్పి తపంతోనే 2 సంవత్సరాల క్రితం ఇక్కడ చేశాము, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. దాంతోపాటు మరొక విశేషం కూడా ఏమిటంటే, మామూలుగా అవార్డ్స్ జరిగినప్పుడు ఏదో ఒక 10 మంది అవార్డు విన్నర్స్ ఉంటారు, 10-15 మంది పైన ఎక్కడ లేదు. ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కానివ్వండి, ఇది ఐఫా అవార్డ్స్ కానీ ఇది కానీ. ఈరోజు 55 మంది అవార్డ్స్ తీసుకున్నారు. దాదాపుగా 15 మంది హీరోసు,
15 మంది హీరోయిన్స్, తగినటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సింగర్సు అందరూ మెయిన్ స్టార్స్. హీరోస్ అండ్ హీరోయిన్స్ 30 మంది ఇద్దరు కలిసి రావడం అది ఎక్కడ జరగలేదు. సో అదొక విశేషం. కాబట్టి ఈరోజు అందరూ ఒకరేమిటి, చిరంజీవి గారు ఒక విశిష్ట వ్యక్తిగా, డిస్టింగ్విష్ గెస్ట్గా వస్తున్నాడు ఆయన అవార్డులు ఇవ్వడానికి. ఇటీవల ఈ గౌతమ్ పుత్ర శాతకర్ణి ఫేమస్ ఫిల్మ్ హిట్ అయింది. దానికి బాలకృష్ణ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్లో ఆయనకు వస్తుంది. మరి అదే రకంగా ఈ రంగస్థలం అద్భుతంగా జరిగిన దానికి రామ్ చరణ్కి ఆయనకు అవార్డు వచ్చింది. వీళ్ళతో పాటు మహానటి సినిమాకి దాదాపుగా 6 అవార్డ్స్ ఇచ్చారు. దేవదాస్ సినిమాలో నాగార్జునకి బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తుంది. ఈ విధంగా కంటిన్యూస్. వీళ్ళతో పాటు హీరోయిన్స్లో మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ ఆమె వస్తుంది. వాళ్ళతో పాటు తమిళ్లో పెద్ద ఫేమస్ హీరో, అతను యాక్చువల్గా మన తెలుగులో కూడా ఫేమస్, విశాల్ కూడా ఈరోజు అవార్డు తీసుకుంటున్నాడు. అట్లనే ఖుషుబు కూడా తమిళ్లో చాలా ఫేమస్, ఆమె తమిళ అవార్డు వస్తుంది. ఇంకా వీళ్ళతో పాటు ఈ పూజా హెగడే ఇప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్. తర్వాత డొక్కల్ ప్రీత్ సింగ్ కౌర్, ఆ అమ్మాయితో పాటు మరి అదితి హైదరి, ఆమెకు అవార్డు వస్తుంది. తర్వాత ప్రియమణికి వస్తుంది. ఇట్లా చాలామంది వాళ్ళు కూడా హీరోయిన్స్ అవార్డు తీసుకుంటారు. ఓకే, వాట్ ఆర్ ఆల్ ద స్పెషల్ అట్రాక్షన్స్ ఆఫ్ ది ఎంటైర్ ప్రోగ్రామ్ సార్? ఎంటైర్ ప్రోగ్రామ్ ఏంటంటే కళకళలాడుతూ హీరోయిన్స్ 14 మంది స్టేజ్ మీద అవార్డు తీసుకుంటే మొత్తం అందరూ కూడా హాయిగా హ్యాపీ అయిపోతారు. 6 డ్యాన్సులు ముందు చూపిస్తున్నాం. ఓకే, సో అదే స్పెషల్ అట్రాక్షన్. డాన్సెస్ ఏమిటంటే మధ్యలో పెడితే డిస్టర్బ్ అని చెప్పి ముందు డాన్సెస్ పెట్టేసాం ప్రోగ్రామ్. 6 డాన్సెస్ ఫిల్మ్ స్టార్స్. అది అయిన తర్వాత ఈ అవార్డ్స్లో మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఈ సింగర్ అవార్డు విన్నర్స్ చేత కొన్ని 1 or 2 minutes ట్రాక్ పాటిస్తాం. శ్రీదేవి మెమోరియల్ అవార్డు విద్యాబాలన్కి విశేషం. అట్లనే దాసనారాయణరావు అవార్డు మోహన్ బాబుకి ఇవ్వడం మరొక విశేషం. దాసనారాయణరావు మోహన్ బాబు చాలా క్లోజ్, ఆయన పేరును కూడా ఒక అవార్డు ఇస్తున్నాం, అది కూడా విశేషం. అదే రకంగా బోనీ కపూర్ ఫేమస్ స్టార్ ప్రొడ్యూసర్ హిందీలో, ఆయన కూడా స్టార్ అవార్డు ఇస్తాం. దాంతోపాటు ఈ కార్యక్రమం ఇంత బాగా జరుగుతుందంటే పూర్తిగా పోలీసు గారి సహకారం. పోలీస్ కమిషనర్ నుంచి, డీసీపీ నుంచి, ఏసీపీ దగ్గర నుంచి అందరూ కూడా ఇప్పుడు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రాత్రి బోళ్ళు ఒక ఛాలెంజ్ కింద తీసుకొని ఈ కార్యక్రమం ప్రజలకు ఇక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి దాన్ని చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళని హృదయపూర్వకంగా వాళ్ళని అభినందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సార్. సో అది పరిస్థితి. సో ఎంటైర్ ప్రోగ్రామ్ ఎటువంటి హర్డిల్స్ లేకుండా చాలా చక్కగా అంతా ఆస్వాదించేలా చేయాలని చెప్పి చూస్తున్నారు. అలాగే TV9 రూపేణా లక్షలాది మంది చూసేందుకు లైవ్ ఏర్పాటు చేశారు. సో 5 o'clock ఆన్వర్డ్స్ TV9లో TSR TV9 2017 and 18 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ టెలికాస్ట్ ఉంటుంది. హోప్ యూ ఆల్ ఎంజాయ్స్.